Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. కడప జిల్లా బీజేపీ అధ్యక్షుడిపై డీఎస్పీ దాడి చేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శనివారం అల్మాస్పేట సర్కిల్లో అల్లర్లు చెలరేగాయి. అల్మాస్పేట సర్కిల్ పేరు అంశంపై ఇరు వర్గాల ఆందోళన కూడా చేస్తూ ఉన్నారు. రాళ్లు, కర్రలు, వాటర్ బాటిళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. అల్మాస్పేట సర్కిల్కు టిప్పు సుల్తాన్ పేరు పెట్టడంపై ఓ వర్గం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. హనుమాన్ సర్కిల్గా మార్చాలని మరో వర్గం పట్టుబట్టింది. హనుమాన్ సర్కిల్ బ్యానర్లు, జెండాలు వేయడంతో గొడవ చెలరేగినట్లుగా తెలుస్తోంది. జెండాలను తొలగిస్తూ దాడులకు దిగారు పలువురు. ఇక రాళ్లు రువ్వుకోవడంతో పోలీసులకు గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ క్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకట సుబ్బారెడ్డిపై డీఎస్పీ దాడి చేశారని చెప్తున్నారు. చెంపదెబ్బ కొట్టినట్లు బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. డీఎస్పీపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నన్ను మా రాష్ట్ర సీనియర్ నాయకులైనటువంటి చలపతి గారిని అర్ధరాత్రి పూట అరెస్టు చేసి సెల్ ఫోన్లు లాక్కుని, అంటే ఎటువంటి ఈ నాయకులే అనేది విచక్షణ లేకుండా మమ్మల్ని తీసుకొని రావడం అనేది చాలా వరకు శోచనీయం. దీనికి మా అరెస్టు పైన స్పందించినటువంటి ప్రతి ఒక్కరికి, మిత్రులకు, భాజపా కుటుంబ సభ్యులకు అందరికీ నాకు ధైర్యం చెప్పడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, మరియు రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు స్వయాన ఆయనే ఫోన్ చేసి కనుక్కొని ఆయన ద్వారా మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి నాగోతు రమేష్ నాయుడు గారిని విజయవాడ నుంచి అదే పనిగా ఇక్కడికి పంపించడం జరిగింది. ఆయనకు, రాష్ట్ర అధ్యక్షులకు మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి శశిభూషణ్ రెడ్డి గారికి, జనసేన నాయకులు వెంకటరమణ గారికి మరియు మిగతా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఒక్కటే తెలియజేస్తున్నాం, ఎవరైతే భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల మీద దెబ్బతీసి ఉన్నారో, ఎవరైతే మన ఆడపడుచుల యొక్క మాన ప్రాణాలను తీసి ఉన్నారో అటువంటి వారి యొక్క పేర్లు కానీ విగ్రహాలు కానీ ఆమోదించే ప్రసక్తి లేదు. ఇది కరాఖండిగా చెప్పాం. కడప నగరంలో చాలా వరకు రోహింగ్యాలు చాలా మంది ఉన్నారు, కొత్త వ్యక్తులు ఉన్నారు, వీళ్ళ మీద నిఘా ఉంచండి అని ఇంతకు మునిపే నేను జిల్లా అధ్యక్షుడు కాగానే ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీని మీద అదే చర్య ముందు నుంచి తీసుకొని ఉంటే నేడు ఈ సంఘటన జరిగిండేది కాదు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే 13-15 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళే, మొత్తం గంజాయి బ్యాచ్. ఈ గంజాయి ఎక్కువ కావడం వల్ల ఇటువంటి సంఘటనలంతా జరుగుతున్నాయి. ఏదైతే ఎంఐఎం నాయకుడు అనేటువంటి అలీ అనేటువంటి వ్యక్తి ఈ విధంగా ట్రోలింగ్ చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొడుతూ ఒక వ్యక్తిని శిక్షించాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఏదైతే నిన్నటి దినాన మా యొక్క భాజపా నాయకులను, సంఘ నాయకులను, హిందూ బంధువులందరినీ ఎవరెవరి మీద అయితే కేసు పెట్టి అరెస్టు చేసి ఉన్నారో ప్రతి ఒక్క వ్యక్తిని ఖచ్చితంగా విడుదల చేయాలని ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటుంది. ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, కడప జిల్లా బీజేపీ అధ్యక్షుడిపై డీఎస్పీ దాడి చేసినటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్ కూడా మనం చూస్తున్నాం. ఏంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ దీని మీద సీరియస్ అయ్యారు, చర్యలు ఉంటాయా అనేటువంటి మాట, అధికారంలో ఉన్నటువంటి కూటమి పార్టీ మీద జరిగినటువంటి ఈ దాడికి సంబంధించి అసలు వాస్తవ పరిస్థితులు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం కూడా పోలీస్ అధికారులు చేయలేదు. అమానుషంగా మా మీద దాడి చేశారు అని అక్కడ వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటి? అప్డేట్స్ ఏ విధంగా చూడాలి? నిన్నటి రోజున కూడా కడప నగరంలో ఉన్నటువంటి ఆల్మాస్పేట సర్కిల్ ఏదైతే ఉందో ఈ సర్కిల్ కు పేరు పెట్టే అంశం పట్ల కూడా రెండు వర్గాలకు గొడవలు చెలరేగాయని చెప్పవచ్చు. పూర్తిస్థాయి గత నెల రోజుల నుంచి కూడా ఈ అంశం పైన కూడా వివాదం చెలరేగుతుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఆల్మాస్పేట సర్కిల్ ఇప్పటికే హనుమాన్ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. ఏర్పాటు చేసిన తర్వాత ఈ రోజు దాన్ని ఓపెనింగ్ చేసేసి పూర్తి స్థాయిలో సర్కిల్ కు కూడా హనుమాన్ సర్కిల్ గా కూడా నామకరణం చేయాలని చెప్పి ఒక వర్గం ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో కూడా అదే సర్కిల్ కు పూర్తి స్థాయిలో టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని చెప్పేసి కూడా మరో వర్గము అక్కడికి వచ్చిన సందర్భంలో నిన్నటి రోజున ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అక్కడ చోటు చేస్తుందని మనం చెప్పవచ్చు. నిరసనకారులందరూ కూడా పూర్తి స్థాయిలో రాళ్లతో దాడులు చేసిన క్రమంలో కూడా ఒక్కసారిగా పోలీసులు అక్కడ లాఠీ చార్జ్ కూడా చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే అందరినీ చెదరగొట్టేటువంటి ఈ క్రమం ఏదైతే ఉందో ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలోనే ఎవరైతే బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వెంకట సుబ్బారెడ్డి
ఇతని పైన కూడా ఉద్దేశపూర్వకంగా అక్కడ డిఎస్పీ అసలు ఆ జిల్లా అధ్యక్షుడని తెలిసి కూడా ఆ చెంప మీద కొట్టాడని చెప్పేసి అని కూడా అక్కడ బీజేపీ కార్యకర్తలు దీనిపైన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే రాష్ట్ర అధ్యక్షుడికి కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ దీనిపైన కూడా చాలా సీరియస్ అయ్యారని చెప్పవచ్చు. డిఎస్పీ పైన వెంటనే తక్షణమైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మాధవ్ డిమాండ్ చేస్తారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్తామని చెప్పేసి కూడా చెబుతున్నారు. ముఖ్యంగా కూటమిలో భాగస్వామ్యమైనటువంటి బీజేపీకి అదేవిధంగా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి వెంకట సుబ్బారెడ్డి కనిపించలేదా డిఎస్పీకి, ఎందుకు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏంటి అన్న దానిపైన కూడా ఇప్పుడు బీజేపీ అధిష్టానం సీరియస్ అయిందని చెప్పవచ్చు. ఎందుకు దాడి చేశారన్న దానిపైన కూడా డిఎస్పీ అయిన చర్యలు తీసుకోవాలని దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతారు. ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మాధవ్ దీనిపైన సీరియస్ అయినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అక్కడ నిన్న చోటు చేసుకుంది. సర్కిల్ కు పేరు పెట్టే అంశంలో కూడా రెండు వర్గాలు ఒక సెన్సిటివ్ మ్యాటర్ గా మనం చెప్పుకోవచ్చు. రెండు వర్గాలను చెదరగొట్టేటువంటి పరిస్థితి. అంటే బి సర్కిల్ కు టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని ఒక వర్గము, లేదు హనుమాన్ సర్కిల్ గా నామకరణం చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆడ విగ్రహం ఏర్పాటు చేసుకోవడం, దాన్ని ఇవాళ ఓపెనింగ్ చేసుకొని పూర్తి స్థాయిలో సర్కిల్ కి నామకరణం చేసేటువంటి ఒక కార్యక్రమం జరుగుతోంది. ఈ క్రమంలోనే పూర్తిగా అక్కడ పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. పూర్తిగా పోలీసులు కూడా కంట్రోల్ చేయలేనంత సిచ్యువేషన్ నిన్న తలెత్తింది. ఈ క్రమంలో లాఠీ చార్జ్ కూడా చేయాల్సిన పరిస్థితి. పోలీసుల పైన కూడా దాడులు చేశారు. చాలా మంది ఆ జమ్మలమడుగు డిఎస్పీ వాహనం పైన కూడా పూర్తి స్థాయిలో దాడి చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. అయితే పరిస్థితి అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉన్న నేపథ్యంలోనే ఒక్కసారిగా అందరినీ చెదరగొట్టే క్రమంలో కూడా ఈ బీజేపీ అధ్యక్షుడి పైన కూడా చేయి చేసుకుని ఉండిండొచ్చు. ఈ నేపథ్యంలో కూడా చేయి చేసుకున్నారని చెప్పి ఇప్పుడు బీజేపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. కాబట్టి వాస్తవాలు ఎందుకు ఏం జరిగినాయని దానిపైన కూడా పూర్తిగా వివరణ ఇవ్వాలి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశం పైన విచారణ జరిపి ఎవరైతే డిఎస్పీ దాడి చేస్తారో అతనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పుడు బీజేపీ పట్టుబడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, అంటే ఏం చెప్తున్నారు స్థానికంగా ఈ ఘటనకు సంబంధించి? అలాగే భారతీయ జనతా పార్టీ కడప జిల్లా అధ్యక్షుడి మీద డిఎస్పీ దాడికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి వర్షన్ ఏంటి మల్లికార్జున? పూర్తిగా మనకు సర్కిల్ కు నామకరణం చేసేటువంటి ప్రక్రియలో భాగంగానే ఇప్పుడు రెండు వర్గాల మధ్య చెందినటువంటి వివాదము గత కొద్ది రోజుల నుంచి జరుగుతుందని చెప్పవచ్చు. అటు వాళ్ళు టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని వారు, లేదు హనుమాన్ పేరు పెట్టాలని వీరు కూడా గత వివాదం జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇరువురు నేతలు అంటే ఇప్పుడు మనకు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఇప్పుడు వెంకట సుబ్బారెడ్డి కావచ్చు, ఇటు ఒక వర్గంగా ఉంది, అటు ఒక వర్గంగా ఉంది. రెండు వర్గాల మధ్య కూడా గత కొద్ది రోజుల నుంచి వివాదం చెలరేగుతున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఈ క్రమంలో కూడా ఒక్కసారిగా నిన్న జరిగినటువంటి అక్కడ సర్కిల్ కు చేరుకొని కొంతమంది పూర్తి స్థాయిలో ఆందోళనకు దిగడము, ఒక ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని చెప్పొచ్చు సర్కిల్లో. ఈ రెండు పోటాపోటీగా కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన క్రమంలో కూడా ఆ ఫ్లెక్సీలను చించాలని చెప్పి ఒక వర్గము వెళ్లిన నేపథ్యంలో కూడా పరిస్థితి అంతా కూడా తారుమారయ్యాయని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా వాస్తవంగా సర్కిల్ పేరు పెట్టే అంశంలోనే మొత్తం ఈ రెండు వర్గాలు అక్కడికి చేరుకోవడం, రాళ్లు రువ్వుకోవడం, బాటిల్స్ రువ్వుకోవడం, ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణాన్ని అక్కడ గందరగోళ వాతావరణాన్ని సృష్టించారని చెప్పవచ్చు. సో దీని నేపథ్యంలో కూడా ఒక పరిస్థితులు తారుమారు అవుతున్నాయి, అవుట్ ఆఫ్ కంట్రోల్ సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి పోలీస్ అధికారులు అందరినీ చేరుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో ఈ బీజేపీ అధ్యక్షులు కూడా తోసి ఉండొచ్చు బహుశా. అయితే ఈ క్రమంలో కూడా దీన్ని తప్పుపడుతుంది బీజేపీ. ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా డిఎస్పీకి ఆ జిల్లా అధ్యక్షుడు కూటమిలో మేము భాగస్వామిగా ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇంత క్యాడర్ లో జిల్లా అధ్యక్షుడుగా ఉన్నటువంటి వెంకట సుబ్బారెడ్డి పైన ఆ చెంప పైన చేయి చేసుకోవడం ఏంటి అనే దానిపైన కూడా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కఠినంగా అతని పైన చర్యలు తీసుకోవాలంటున్నారు. మరోపక్క చూసుకుంటే ఇది నిగురు కప్పిన నిప్పులా మారిందని చెప్పవచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ సర్కిల్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ పెట్టే సర్కిల్ కి ఖచ్చితంగా కూడా ఈ సర్కిల్ పేరు పెట్టే అంశాన్ని వాయిదా వేసుకుంటే బాగుంటుందని ప్రస్తుతం మనం చూసుకుంటే కడపలో పూర్తి స్థాయిలో 144 సెక్షన్ విధించారని చెప్పవచ్చు. ఉదయం జిల్లా కలెక్టర్ తో పాటుగా ఎస్పీ అక్కడికి వెళ్లేసి కూడా అందరికీ వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఏది ఏమైనప్పటికీ కూడా రెండు వర్గాల మధ్య ఈ వివాదం చెలరేగుతుంది. కాబట్టి ఈ అంశం పట్ల జాగ్రత్తగా కాస్త సామరస్యంగా సమస్యను పరిష్కరించాలి. మరోపక్క డిఎస్పీ దూకుడుగా వ్యవహరించాడు కాబట్టి అతనిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటు బీజేపీ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. కడప జిల్లా బీజేపీ అధ్యక్షుడిపై డిఎస్పీ దాడి చేశారు. శనివారం అల్మాస్పేట సర్కిల్లో అల్లర్లు జరిగాయి. అల్మాస్పేట సర్కిల్ పేరుపై ఇరు వర్గాలు ఆందోళన చేశాయి. రాళ్లు, కర్రలు, వాటర్ బాటిళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. అల్మాస్పేట సర్కిల్కు టిప్పు సుల్తాన్ పేరు పెట్టడంపై ఓ వర్గం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. హనుమాన్ సర్కిల్గా పేరు మార్చాలని మరో వర్గం పట్టుబట్టింది. హనుమాన్ సర్కిల్లో బ్యానర్లు, జెండాలు వెలియడంతో గొడవ జరిగింది. జెండాలను తొలగిస్తూ దాడులకు దిగారు పలువురు. రాళ్లు రువ్వుకోవడంతో పోలీసులు గాయాలైనట్లుగా కూడా తెలుస్తోంది. ఈ క్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకట సుబ్బారెడ్డిపై డిఎస్పీ దాడి చేశారు. చెంపదెబ్బ కొట్టినట్లు బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటన మీద రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తీవ్రంగా స్పందించారు. డిఎస్పీపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వచ్చారు ఇక్కడున్నటువంటి ముస్లిం పెద్దలకు కూడా చెప్తున్నాం, దయచేసి ఎవరైతే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి సెటిల్ అయ్యారో
ఎవరైతే కావాల్సి ఉద్దేశపూర్వకంగా ఇక్కడ విషయాన్ని నింపేటువంటి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మీరు కూడా కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈరోజు వాళ్ళ యొక్క ఉత్సవాలు ఏం జరిగినా కూడా హిందూ సమాజం సహకరిస్తుంది. కడపలో అవునన్నా కాదన్నా అన్ని వర్గాలు కలిసిమెలిసి ఉండే విధంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ సమాజం ఏదైతే ఉందో ముస్లింలు గాని క్రిస్టియన్లు గాని వాళ్ళ యొక్క పండుగలకు పబ్బాలకు అంతా కూడా పోవడము, వాళ్ళకి కోఆపరేట్ చేయడము అన్ని రకాలుగా మనం చూస్తున్నాం. కానీ మేము హనుమాన్ జయంతి జరుపుకుంటామంటే మీకెందుకు ఆ మనసు రావట్లేదు? మీరెందుకు మా యొక్క ఫ్లెక్సీలు గాని మా తోరణాలు మా యొక్క రాముడికి నినాదాలు జై శ్రీరామ్ అంటే మీకు వచ్చేటువంటి అభ్యంతరం ఏంటి? మీరు మొన్నటి వరకు రంజాన్ పండుగ ఖురాన్ గట్టిగా చదివితేనో లేకంటే మైకుల్లో మీరు ప్రార్థన చేస్తానో మేమేం అడ్డుకోలేదే. మరి ఇక్కడ శ్రీరామనవమికో లేకంటే హనుమాన్ జయంతికో మా ఉత్సవాలు చేసుకుని మాకు మేము పండుగ వాతావరణంలో మాకు మేము జై శ్రీరామ్ అని జై హనుమాన్ అని నినాదాలు చేసుకుంటే మేము ఎగిరితే మీకు వచ్చేటువంటి అభ్యంతరం ఏంది? మీ మీద ఏమన్నా దాడి చేశామా? టిప్పు సుల్తాన్ అనేటువంటి వ్యక్తి ఈ దేశానికి సంబంధించిన వాడు కాదు. టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని గాని టిప్పు సుల్తాన్ కూడలను గాని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించము. టిప్పు సుల్తాన్ అనేవాడు ఈ దేశంలో ఉన్నటువంటి హిందువుల యొక్క మానభంగాలు, హిందువుల మీద దాడులు చేసి మా యొక్క స్త్రీలని వంచినటువంటి వాడు, క్రూరుడు. అలాంటి టిప్పు సుల్తాన్ సంబంధించి వైఎస్ఆర్సీపీ హయాంలో కూడా రాచమల్లు ప్రసాద్ రెడ్డి పొద్దుటూరులో పెడతామంటే మేము తీవ్రంగా అడ్డుకున్నాం. అవసరమైతే జైల్లో పోతాం, ఇంకొక విధంగా కూడా మేము సిద్ధం. కానీ టిప్పు సుల్తాన్ ని కడపలో అంగీకరించేటువంటి ప్రసక్తే లేదు. అబ్దుల్ కలాం పేరు పెట్టండి, ఆదర్శనీయుడు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరు పెట్టండి, ఆదర్శనీయుడు. మేమందరం స్వాగతిస్తాం, మేము మాలేస్తాం. భారతీయుల మీద లేకపోతే ఇక్కడ నివసించుకున్నటువంటి వ్యక్తి, మానభంగాలు చేసినటువంటి వ్యక్తి, ఇక్కడున్నటువంటి సమాజంలో అనేక వ్యక్తుల యొక్క తలలు శిరచ్ఛేదనం చేసినటువంటి వ్యక్తిని మేము అంగీకరిస్తామా? మత మార్పిడులు ప్రోత్సహించినటువంటి వ్యక్తి టిప్పు సుల్తాన్. కర్ణాటకలో ఒప్పుకోలేదు, మరి ఆంధ్రప్రదేశ్కి ఏం సంబంధం? రాజ్యం చేసింది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్కి ఏం సంబంధం? ఉద్దేశపూర్వకంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విభేదాలు సృష్టించాలి, ఏదో ఒక విధమైనటువంటి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో చేసేటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ముందు చూపు ఆలోచనతో పోలీసులు కూడా జాగరూకతతో ఉండాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఇలాగా హిందువులు మెజారిటీ అయినప్పటికీ కూడా వాళ్ళల్లో ఐక్యత లేదులే, వాళ్ళు మౌనంగా ఉంటారులే అని చెప్పి ఉద్దేశంతో పోలీసులు సైతం మమ్మల్ని దాడి చేసి మమ్మల్ని లాఠీచార్జ్ చేయడం, భౌతిక దాడులకు పాలల్లో ఒక విషపు బిందు వేయాలి అనేటువంటి ఆలోచన